అలాగనే దేవుడు కూడా అదృశ్యుడు. ఇక్కడ మన ఫ్యాన్స్ తిరుగుతున్నాయి, లైట్లు వెలుగుతున్నాయి, ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి. అయితే వీటిలో ఒక శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ శక్తి పేరే విద్యుత్ శక్తి. ఏ శక్తి అంటే అది విద్యుత్ శక్తి. కనిపిస్తుందా? మీకు ఎవరికైనా కనిపిస్తుందా? కనిపించదు. నాకు కనిపిస్తలేదులే, అది లేదులే అనుకుంటే పొరపాటే. దాన్ని పట్టుకుని చూడు, ఆ ప్రభావం ఏంటో నీకు తెలుస్తుంది. అలాగే దేవుడు కూడా శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. ఆయన కనిపించడు, ఆయన అదృశ్యుడు కనుక ఆయన లక్షణాలు కూడా అదృశ్యమైనటువంటివి. అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది దేవుని యొక్క అదృశ్య లక్షణాలు అనగా ఏంటంటే ఆయన యొక్క దైవత్వము, రెండవది నిత్య శక్తి. ఇవన్నీ కూడా నీకు తెలియాలి అంటే జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడినటువంటి వస్తువులను నీవు ఆలోచన చేయడం వలన అది నీకు తెలుస్తుంది.